రీసెంట్‌గా సీఎం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే, ఏపీలో పథకాలు అమలైతాయా? లేవా? అన్న డౌట్‌లయితే ప్రజల్లో వస్తున్నాయి. ఎందుకంటే, ఆయన అసెంబ్లీ సాక్షిగా రికార్డ్ అంటే అసెంబ్లీ అనేది ఒక రికార్డెడ్ వ్యవస్థ అనమాట. అలాంటి అసెంబ్లీలో పథకాలను చూస్తుంటే భయమేస్తుంది. పథకాలైతే ఇచ్చినాం గానీ, పథకాలు అమలు చేయడానికి మాత్రం డబ్బులు లేవు అన్నట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందిగా. అంటే ఈ యొక్క విషయం అప్పుడు యాక్సిడెంటల్‌గా అసెంబ్లీలో ఒకవేళ యాక్సిడెంటల్‌గా చెప్పినా అనుకున్నా గానీ, ఇప్పుడు రీసెంట్‌గా ఆయన కర్నూలు జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అక్కడ కూడా సేమ్ ఇదే వ్యాఖ్యలనైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. పథకాలను చూస్తుంటే భయమేస్తుంది. పథకాల అమలుకి డబ్బులు లేవు. రాష్ట్ర ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి అన్నట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక ఇండికేషన్ అయితే ఇవ్వటం జరుగుతుంది. అంటే మనని తయారు చేస్తున్నారనమాట. పథకాలు ప్రవేశపెట్టడానికి డబ్బులు లేవు అన్నట్లుగా రాష్ట్ర ప్రజలనైతే తయారు చేస్తున్నారు. దీనివల్ల చాలామంది రాజకీయ విశ్లేషకులు ఏం అభిప్రాయపడుతున్నారంటే, సీఎం చంద్రబాబు నాయుడు గారు పథకాలను అమలు చేయలేని స్థితిలో ఆర్థిక వ్యవస్థ ఉంది కాబట్టి, భవిష్యత్తులో పథకాలు అమలు చేయరు అన్న డౌట్లు అయితే వ్యక్తమవుతున్నాయి. అందుకోసం ముందస్తు జాగ్రత్తలో భాగంగా ప్రజల్ని దానికి సిద్ధం చేస్తున్నారు. అంటే రాష్ట్ర ఆర్థిక స్థితి బాలేదు కాబట్టి ముందుగానే ప్రజల్ని ప్రిపేర్ చేస్తున్నారనమాట. పథకాలు లేవు అన్నట్లుగా ప్రజలనైతే ప్రిపేర్ చేస్తున్నారని చెప్పేసి చాలామంది రాజకీయ పరిజ్ఞానం కలిగిన రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. ముందుగానే పథకాలు లేవని చెప్పడం ద్వారా ప్రజలు కూడా దానికి అలవాటు పడిపోతారు. అందుకోసం చంద్రబాబు నాయుడు గారు ముందస్తు ప్రజలను సిద్ధం చేసే దాంట్లో భాగంగానే పథకాలు లేవు, డబ్బులు లేవు అని చెప్తున్నారని చెప్పేసి చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.